Atmi Bharosa, power subsidy, insurance to farmers, rice subsidy, scholarships right to RTC, Mahalakshmi, Indiram houses, Kalyan Lakshmi, central sponsor schemes, capital works, అట్లాగే అదర్ స్మాల్ స్కీమ్స్ ఇవన్నీ కలిపితే 299 కోట్లు. అధ్యక్ష దీంట్లో మేము దాచిందే ఉంది. ఇందులో ఎంత పక్కాగా లెక్క రూపాయితో సహా లెక్క కట్టి జాగ్రత్తగా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే జీతాలు అప్పులు కడుతూనే ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు ఎస్ మహిళలుగా బస్సులో తిప్పుతా ఉన్నాం 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చేస్తా ఉన్నాం 200 యూనిట్ వరకు కరెంట్ ఇస్తా ఉన్నాం ఎల్పిజి సిలిండర్ 500కి ఇస్తా ఉన్నాం ఇందిరం ఇల్లు కడతామని చెప్పాం వారన్నారు ఒక్క ఇల్లు కట్టారు అరే ఇల్లు ఇప్పుడు మొదలు పెడుతున్నాం ఈ సంవత్సరం ఇస్తున్నామని బడ్జెట్లో అంత స్పష్టంగా చెప్పిన తర్వాత 3500 ఇల్లు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తం మీద 4,50,000 ఇల్లు ఇస్తున్నామని అంత స్పష్టంగా బడ్జెట్లో పెట్టి డబ్బులతో సహా చెప్తే 10 ఏళ్ళు మీరు కట్టనటువంటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అది కూడా 3 లక్షలతో ఇస్తా అన్నటువంటి వాళ్ళు మేము 5 లక్షలు కట్టినాం 3 లక్షలతో ఇస్తా అని చెప్పినటువంటి వాళ్ళు 10 ఏళ్ళు మేము మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇల్లు ఇస్తా అన్నాం కానీ 10 ఏళ్లలో 1,20,000 ఇల్లు 1,30,000 ఇల్లు కూడా కట్టరైతుంది. మళ్ళీ మీరు ఇంకా చదువునమ్మా అని ఇళ్ల గురించి మాట్లాడితే ఎట్లా అండి? ఇళ్ల గురించి మీరు మాట్లాడితే ఎట్లా? మీరు చేసి ఎస్ మేము చేశాం మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా ఇల్లు కట్టినట్టు మేము కూడా కట్టాం ఇల్లు లేని ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం 10 సంవత్సరాలు ఇది చేస్తాం అందరికీ చేస్తాం అని చెప్పినట్టు చేస్తుంటే ఇవాళ మమ్మల్ని అడిగినా అర్థం అవుతుంది. ఏముంది అధ్యక్ష లెక్క లాగారు నేను చెప్తూనే ఉంటుంది. అధ్యక్ష అధ్యక్ష అవకాశం ఇస్తారులే ప్రశాంత్ గారు బట్టి గారు అధ్యక్ష అవే కాదు అధ్యక్ష 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 అడుగుతారండి ఆయన అయిపోయానండి ప్లీజ్ రాసుకోండి నేను చెప్పిందే మళ్ళీ కావాలంటే క్లారిఫికేషన్ అడుగుతుందని. అధ్యక్ష అధ్యక్ష మేము ఈ సంవత్సరం మళ్ళీ అధ్యక్ష ఈ సంవత్సరం కూడా మేము పెట్టిన బడ్జెట్లో రైతు భరోసాకి 18,000 కోట్ల రూపాయలు ₹1 ₹2 కాదు 18,000 కోట్లు ప్రపోజ్ చేస్తాం బరాబర్ ఈ సంవత్సరం 100%. చేత 14,260 కోట్లు ఇందిరా మహిళకి 12,570 కోట్లు మహాలక్ష్మి 4,305 కోట్లు గృహజ్యోతికి 2,080 కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు మహాలక్ష్మి ఎల్పిజి సిలిండర్కి 723 కోట్లు సన్న రకం వరి రైతులకి బోనస్ 1,800 కోట్లు మొత్తం 56,084 కోట్లు కేవలం ఈ 6 గ్యారెంటీలకే కాకుండా ఇంకా ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకోవని తప్పించిపోయిన నిరుద్యోగ యువకుల గురించి కూడా ఆలోచన చేశాం అధ్యక్ష. మామూలు కాదు నేనేం చెప్పలేదు అధ్యక్ష చేస్తామని ఎన్నికల వాగ్దానం కాదు అధ్యక్ష. కాకపోతే మా బిడ్డలు వాళ్ళు ఈ రాష్ట్రం రావాలని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అది వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వాళ్ళకి 10 ఏళ్ళు చూసి అలసిపోయి చివరికి వయసు కూడా అయిపోయి గ్రూప్ 1 ఎగ్జామ్ రాద్దామంటే అది నోటిఫికేషన్ రాక వస్తే కూడా పేపర్ లీక్ చేసి పరీక్ష జరగలేకుండా వదిలేస్తే పాపం మేము ఆలోచన చేసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చేశాం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం గ్రూప్ 1 పరీక్ష చేస్తామని చెప్పాం నోటిఫికేషన్ ఏమిటో కాదు చేసి రిజల్ట్స్ కూడా ప్రకటించాం అధ్యక్ష. దట్ ఈస్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష. చేయలేదే మీరు 57,000 పైబడి ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. మేము వాటితో పాటు ఇంకా